దేవునికి స్తోత్రములు. మరి సహోదరులందరికీ క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలకు కాపాడుతూ మమ్మల్ని భద్రపరుస్తూ నీ సన్నిధిలోనికి నడిపించి నిన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకొనడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఏది ప్రకటించకపోయిన ఏడల శ్రమ అనే అంశము నేర్చుకొనిచుండగా నీ కృపను అనుగ్రహించండి. మరి చెప్తుండగా వింటున్న సహోదరులకు మరి అలా ఉన్నదో లేదో వాక్యం ప్రకారంగా మా ఆత్మీయ జీవితంలో కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా గంత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ, సంఘానికి వచ్చిన సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. మరి ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ప్రియులారా, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకునడానికి, ఆయనను కొనియాడడానికి ఇచ్చిన ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము ప్రియులారా. మరి ప్రియులారా, ఈరోజు మరి సంఘానికి వచ్చిన మనమందరము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాము. ఏది ప్రకటింపకపోయినలా క్రైస్తవునికి శ్రమ. ఈరోజు అంశము ఏది ప్రకటించకపోయినలా క్రైస్తవునికి శ్రమ అనే అంశము నేర్చుకొనిచుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలిసి మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో కాకుండా బైబిల్లోని ఆత్మనియమము ఏం చెప్తున్నది, ఆ లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా, మరి వాక్యానుసారంగా మనము మరి వాక్యంకు లోపడదాం, వాక్యంకు భయపడదాం, వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకోవడానికి మరి ఈ అంశము చెప్పబడుతుంది ప్రియులారా. అందుకోసమే ప్రియులారా, మరి బైబిల్లోని ఆత్మనియమము ఏం చెప్తుంది? దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలని చెప్తుంది. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాని ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకుంటూ ముందుకు సాగుదాం ప్రియులారా. మరి ఈరోజు ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది ఆలోచన చేసినట్లయితే మరి ప్రతి క్రైస్తవుడి మీద భారం అనేది ఉన్నది. మరి భారము, సువార్త ప్రకటించవలసిన భారము, బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి సువార్త అంటే మరి ఏంటి? సువార్త అంటే యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించేదే సువార్త. మరి ఆ దానిని కాకుండా మరి బైబిల్నే చూపించి ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేళ్ళకి ఇచ్చిన మరి ఆజ్ఞలు, ధర్మశాస్త్రముల గురించి ప్రకటించడం సువార్త. మరి చూడండి పిల్లరా, మరి ప్రవక్తల జీవితాల గురించి ప్రకటించడం సువార్త. మరి సువార్తలో ఉన్న ఉపమానాల గురించి ప్రకటించడం సువార్త. మరి ఏది వింటే విశ్వాసం కలుగుతుందని చెప్తుంది లేఖనము. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తుని బట్టే మరి కలుగును అని చెప్తుంది. యేసుక్రీస్తుని అంటే పిల్లరా, బాలుడైన క్రీస్తుని గురించి సువార్త ప్రకటించాలా? మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించడం ద్వారా మరి విశ్వాసం కలుగుతుంది. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించినప్పుడు వారి హృదయాలు పొడవబడ్డాయి. సహోదరులారా, మేమేమి చేద్దాము? అందరూ మరి ఏమంటున్నారు పేతురు గారు? ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిత్యం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుడి, అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటారు, సంఘంలో చేర్చబడతారు. ఇది సువార్త ప్రియులారా. సువార్తలో ఉంది ఏంటి? సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. ఇది ప్రియులారా సువార్త అంటే. ఆ సువార్త కాకుండా మరి ఇది ప్రకటించడం ద్వారా మరి భిన్నమైన సువార్త అనేది జరుగుతున్నది. అందుకోసమే ఈరోజు ఏది ప్రకటింపకపోయిన ఎడల క్రైస్తవునికి శ్రమ అనే అంశము ద్వారా మనము ఈరోజు మన ఆత్మీయ జీవితమును కట్టుకుందాం పిల్లరా. వాక్యంకు లోబడదాం, వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకుంటూ ముందుకు సాగుదాం పిల్లరా. లేఖనాలు చూసుకుందాం పిల్లరా. మరి మొదటి శతాబ్దంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే మొదటి శతాబ్దంలో పౌలు గారు మరి
నేను సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. మరి చూడండి పిల్లరా, పౌలు గారు మొదటి శతాబ్దంలో సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటిస్తూనే ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అనేది మనం ఆలోచన చేయాలి పిల్లరా. మొదటి శతాబ్దంలో మరి పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో భిన్నమైన సువార్తలు ప్రకటించబడుతున్నాయి. ఆ భిన్నమైన సువార్తల మధ్య సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. అయ్యో అని ఎప్పుడు అంటామండి? మన చేతిలో నుంచి దారిపోయినప్పుడు, మనతో కానప్పుడు అయ్యో అంటాము. అందుకోసమే అయ్యో శ్రమ అంటున్నాడు. అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన యెడల పౌలు గారు సువార్త ప్రకటిస్తూనే చెప్తున్నాడు. ఎన్నో ఇరుకులు, ఎన్నో స్వజనుల వలన ఆపదలను, మరి పరజనుల వలన ఆపదలను, అన్యజనుల వలన ఆపదలను, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ సువార్త భారం కలిగి సువార్తను ప్రకటిస్తుండగా ఎన్నో శ్రమలు, ఇబ్బందులు అనుభవిస్తూనే అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ అంటున్నాడు. పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనమును మనం చదువుకున్నట్లయితే, పిల్లరా, నేను సువార్త ప్రకటించకపోయిన యెడల నేను సువార్త ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. చూడండి పిల్లరా, సువార్త ప్రకటిస్తున్నాడు, నాకు అతిశయ కారణం లేదంటుడు. అతిశయ కారణం అంటే నేనే పెద్దోని అని కాకుండా అతిశయ కారణం అనేది లేదు. మరి చూడండి పిల్లరా, సువార్త ప్రకటించవలసిన భారము ఉన్నది. మరి భారం ఎవరికి ఉన్నదండి? చూడండి పిల్లరా, ఈరోజు నీ యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మనము క్రైస్తవులము. క్రీస్తును ధరించుకున్న వారందరికీ ఒక భారం అనేది ఉన్నది. సువార్త ప్రకటించవలసిన భారం అనేది ఉన్నది. అందుకోసమే పౌలు గారు సువార్త ప్రకటిస్తూనే అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. మరి పిల్లరా, మరి ఈరోజు సువార్త ప్రకటించకపోయిన యెడల బోధకుని శ్రమ అన్నదా? చూడండి పిల్లరా, సువార్త ప్రకటించకపోయిన యెడల బోధకునికి శ్రమనా? క్రైస్తవునికి శ్రమ. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. అందుకోసమే పౌలు గారు సువార్త ప్రకటిస్తూనే చెప్తున్నాడు. స్వజనుల వలన ఆపదలు ఎన్నో, మరి పరజనుల వలన ఆపదలు ఎన్నో, ఇరుకులు, ఇబ్బందులు ఆ సువార్త మొదటి శతాబ్దంలో ప్రకటిస్తున్నాడు. ఆ మొదటి శతాబ్దంలోనే భిన్నమైన సువార్త అనేది ప్రకటించబడుతున్నది. అందుకోసమే అయ్యో అంటున్నాడు. చూడండి పిల్లరా, ఈరోజు మనం ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నది, మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది ఈ లేఖనమును బట్టి మనం ఆలోచన చేయాలి. ఈరోజు కూడా క్రైస్తవ సమాజంలో సువార్త ప్రకటించబడుతున్నది అనే భ్రమలో చాలామంది మరి యేసుక్రీస్తు మరణ సమాధి గురించి కాకుండా బైబిల్నే చూపెడుతున్నారు. బైబిల్నే చూపెట్టి ఎన్నో సువార్తలు ప్రకటించడం జరుగుతున్నాయి. చూడండి పిల్లరా, అందుకోసమే మొదటి శతాబ్దంలోనే పౌలు గారు సువార్త ప్రకటించి ఒక పట్టణంలో సువార్త ప్రకటించి వేరే పట్టణానికి వెళ్ళి తిరిగి వచ్చేవరకెళ్ళే మరి ఏమైపోయిందట? భిన్నమైన సువార్త ప్రకటించబడింది. అందుకోసమే వారు భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారట. అందుకోసమే పౌలు గారికి భయమును, ఆశ్చర్యము కలుగుతున్నది అంటున్నాడు. చూడండి పిల్లరా, గలతీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే 1 నుంచి 6, 7, 8 వచనాలు చదువుకుంటే పౌలు గారు మొదటి శతాబ్దంలో ఎంత బాధపడుతున్నాడు. సువార్త విషయంలో సువార్త భారం కలిగిన పౌలు గారు మొదటి శతాబ్దంలో ఎంత భారం కలిగి ఉన్నాడు. మనం ఈరోజు క్రీస్తును విశ్వసించిన మనము క్రైస్తవులుగా క్రైస్తవంలో విశ్వాసము కలుగుతున్న మన మీద మనకేమైనా భారం ఉన్నదా? మరి భారం కలిగి మరి సువార్తనే ప్రకటిస్తున్నామా? సువార్త కాకుండా బైబిల్లోని ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలులకు ఇచ్చిన ఆశీర్వాదాల గురించి ప్రకటిస్తున్నామా? మరి ప్రవక్తల చరిత్రల గురించి ప్రకటిస్తున్నామా? మరి ఉపమానాల గురించి ప్రకటిస్తున్నామా? మరి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటిస్తున్నామా? బాలుడైన క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నామా అనేది ఈ వాక్యమును బట్టి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించాలి. అందుకోసమే పౌలు గారు మొదటి శతాబ్దంలో భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది అంటున్నాడు. అందుకోసమే క్రీస్తు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుకున్నట్లయితే, క్రీస్తు కృపను బట్టి, చూడండి పిల్లలు, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. చూడండి, అది మరి యొక్క సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవును గాక. చూడండి పిల్లరా,
పౌలు గారు ఈ మాట మాట్లాడుతున్నట్టే ఎంత ఉద్వేగానికి లోనయ్యాడండి. చూడండి, ఈ సువార్తగాక క్రీస్తు సువార్తను చెరుపకోరేవాడు మరి ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవునుగాక. చూడండి పిల్లరా, ఈరోజు సువార్త అంటే ఏంటి? సువార్త అంటే యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి తెలియజేసే సువార్త. ఆ సువార్తలోనే ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏంటంటే మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. చూడండి పిల్లరా, అలాంటిది కాకుండా మరి ఏ విధంగా జరుగుతున్నది అనేది ఈ లేఖనాలను బట్టి మనము ఆలోచన చేసుకోవాలి పిల్లరా. అందుకోసమే ప్రారంభం గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఆదామ వలను ఏదైనా తోటలో ఉంచాడు. ఏదైనా తోటలో ఉంచి ఏం చేశాడు? ఈ పండు మంచి చెడ్డలు తెలివినిచ్చే పండు తినకూడదు, తింటే చచ్చిపోతారు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఏదైనా అన్నిటిని తినవచ్చును, కానీ ఇది ఒక్కటి మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలం తినకూడదు అని చెప్పాడు. తింటే ఏమైతే చచ్చిపోతారని చెప్పాడు. మరి సాతాను చేసింది, అవ్వకు చూయించి పండు అందమైనది గాను రమ్యమైనది గాను అవ్వ చూసినప్పుడు అది తిన్నది మరి అపరాధంలో పడ్డది. అపరాధంలో పడి ఆదాముకి ఇచ్చి ఇద్దరు అపరాధంలో పడ్డారు. దేవుని ఆజ్ఞను మరి విస్మరించారు. మరి సాతాను ఆజ్ఞకు లోబడ్డారు. దేవుని రాజ్యం అనతి కాలంలో సాతాను రాజ్యంగా మారిపోయింది. అందుకోసమే దేవుడు గొప్ప ప్రణాళిక వేశాడు పిల్లరా. ప్రణాళిక వేశాడు. అబ్రాహాంకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు అత్యం చేసిన ధర్మశాస్త్రమును అనుసరించి జీవించి కొట్టివేసి మరి కొత్త ఆజ్ఞ ఇచ్చాడు, కొత్త నిబంధన. చూడండి, మరణించాడు, సమాధి చేపట్టాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మని ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి. దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. చూడండి పిల్లరా, అందుకోసమే పౌలు గారు ప్రకటిస్తున్న సమయంలోనే, సువార్త ప్రకటిస్తున్న సమయంలోనే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలోనూ ప్రవేశిస్తాయి అంటున్నాడు. చూడండి పిల్లరా, నేను వెడలిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు అంటే ఈ తోడేళ్ళను గురించి కాదు, తోడేళ్ళ కలిగిన స్వభావం కలిగిన వారు ఉంటారు. వారు సంఘంలోనే ఉంటారు, సంఘంలో నుంచే బయటకు వస్తారు అంటున్నాడు. చూడండి పిల్లరా, అపోస్తల కార్యము 20:29-30 వచనాలు చదువుకున్నట్లయితే పిల్లరా, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరించారు. చూడండి పిల్లరా, వారు మందను కనికరించారు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండే బయలుదేరుదురు. చూడండి పిల్లరా, ఈరోజు క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతున్నది? సువార్తను కాకుండా ఏం ప్రకటిస్తున్నారు? సువార్త యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించేదే సువార్త. ఆ సువార్త కాకుండా బైబిల్లోని చూయించి ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుని గురించి ఇచ్చిన ఆ ధర్మశాస్త్రము ఆశీర్వాదాలను గురించి ప్రకటిస్తున్నావా? మరి ప్రవక్తల జీవితాల చరిత్రను గురించి ప్రకటిస్తున్నావా? మరి సువార్తల్లోని ఉపమానాల గురించి ప్రకటిస్తున్నావా? అది భిన్నమైన సువార్త అని పౌలు గారు చెప్తున్నాడు. అందుకోసమే క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, వారు వంకర మాటలు పలుకుతారు. మరి శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుతారు. చూడండి పిల్లరా, ఎంత పౌలు గారు ఎంత స్పష్టంగా చెప్పాడు. వంకర మాటలు పలుకుతారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతున్నది? చూడండి పిల్లరా, సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకుంటే ఏది ప్రకటించినది దుర్వార్తే అవుతుంది. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం పిల్లరా. వాక్యమును బట్టి మనం ఆలోచన చేస్తే భయమేస్తుంది. చూడండి పిల్లరా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము, ఎలాంటి వాతావరణంలో ఉన్నాం మనం. వాక్యము తెలుసుకోకుంటే, వాక్యానుసారంగా మనం జీవించకుంటే ఎంత భయంకరమైన పరిస్థితి సాతాను మనలోనే కల్పిస్తున్నాడు. అందుకోసమే చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ప్రకటిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నట్టే, నేను 12 మందిని ఏర్పరచుకోలేదా? ఒకడు సాతాను అంటున్నాడు. చూడండి పిల్లరా, యూదాను గురించి ఒకడు సాతాను అంటున్నాడు. యేసుక్రీస్తునే ఉంటున్నారు. యేసుక్రీస్తు 12 మందిలో ఒకడు సాతాను అంటే ఈరోజు మనలో నుండి బయలుదేరుతారట. వారు ఎక్కడి నుంచో బయట నుంచి రారు, సంఘంలో నుంచే ఉంటారు. సంఘంలోనే మరి బలహీనులుగా ఉంటూ వారు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు. బైబుల్ దగ్గరికి వచ్చి బైబుల్లోని ఆత్మనేమో, ఆ బైబుల్లోని పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తుంది, ఆ వాక్యంకు లోబడదాం, వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకుందామని అనుకోరు. వంకర మాటలు పలికేవారున్నారు అని బైబిల్ చెప్తుంది. చూడండి పిల్లరా, యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనంలో రాయబడిన లేఖనం వేసుకున్నట్లయితే, అందుకు యేసు
నేను మిమ్మును 12 మందిని ఏర్పరచుకునలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. చూడండి పిల్లరా, సాతాను యేసుక్రీస్తు జీవిస్తున్నప్పుడు వారితో ఉన్న 12 మందిలో ఒకడు సాతానట. అందుకోసమే వారు ఎవరు వంకర మాటలు పలికేవారు ఎవరిని ఎక్కడి నుంచి వస్తారా? మీలో నుండే వస్తారు, మనలో నుండే బయలు వెళ్ళుదురు. అందుకోసమే 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుకున్నట్లయితే, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. అందుకోసమే వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచిందురు. అయితే వారందరూ మన సంబంధాలు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. చూడండి పిల్లరా, వారు మన సంబంధులు కారు, మన సంబంధులు కారట. చూడండి పిల్లరా, మన సంబంధులు కారంటే ఆత్మనియమంకు లోబడని వారు, స్వార్థ సత్యము చొప్పున నడుచుకొనని వారు, ఆత్మనియమంకు అనుసరించి జీవించని వారు మనలో నుండి బయలుదేరతారు అంటున్నాడు. చూడండి పిల్లరా, అందుకోసమే మరి యేసుక్రీస్తు ప్రకటిస్తున్న సమయంలోనే శాస్త్రులు పరిచయులు మేము అబ్రాహాము సంతానము, మేము ఎవరికి దాసులము కాలేదు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రకటిస్తూనే మీరు అబ్రాహాము సంతానమా, మీరు అబ్రాహాము సంతానం అయితే నన్ను ఎందుకు సంపవెతుకుతున్నారు? మీరు నన్ను సంపవెతుకుతున్నారంటే నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుని బోధన చేస్తున్నానంటే మీరు నన్ను సంపవెతుకుతున్నారు. మీరు దేవుని సంతానం అబ్రాహాము సంతానం కాదు, అబ్రాహాము అలా చేయలేదు. అందుకే మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అంటున్నాడు. చూడండి పిల్లరా, యోహాను సువార్త 8వ అధ్యాయం 42, 43 వచనాలు చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు ఖరాఖండిగా చెప్పాడు. చూడండి పిల్లరా, శాస్త్రుడు పరిచయుల గురించి యేసుక్రీస్తు ఆ రోజే చెప్పేశాడు. యేసు వారితో ఇట్టనెను, దేవుడు మీ తండ్రి అయినలా మీరు నన్ను ప్రేమింతుదురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? చూడండి పిల్ల, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధన విననేరకుంటున్నాయి కదా. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఏమంటాడు? వేరా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు ఎలా గ్రహింపకున్నారు? అందుకోసం మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు అనంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రకటిస్తున్నప్పుడే వారిను వాక్యంతో కడిగేశాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? క్రీస్తును విశ్వసించిన మనము, క్రీస్తు సంఘంలో ఉన్న మనము ఏం చేస్తున్నాం? చూడండి పిల్లలు, బైబిల్ని చూయించి సువార్త కాకుండా మరి సాతాను మనల్ని ఏ విధంగా వాడుకుంటున్నాడు? సువార్త కాకుండా ఏం ప్రకటిస్తున్నాం? ఒకనాడు దేవుని జనంగా మన ఇజ్రాయేళ్లకు ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాలు ఈరోజు క్రీస్తు సంఘంలో చెప్పవలసిన అవసరం ఉన్నదా? చూడండి పిల్లరా, మరి ప్రవక్తల చరిత్రలే అవే ఆజ్ఞలా? ఇప్పుడు ఏంటి క్రైస్తవునికి ఆజ్ఞ? సువార్త. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించడమే సువార్త. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి ఏం చెప్తుందయ్యా? మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. అందుకోసమే ప్రారంభంలో సువార్త విని హృదయాలు పొడవబడ్డాయి. సహోదరులారా, మేమేమి చేస్తాము? ప్రతివాడు మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి, ఆజ్ఞ. అందుకోసమే చూడండి పిల్లరా, ప్రారంభంలో సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని వాడు ప్రవేశించాడట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకున్నట్లయితే పిల్లరా, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషం ధరించుకొని కొన్నవారై ఉండి దొంగ అపొస్తలులు మోసగాండ్రైన పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం కొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగును. చూడండి పిల్లలు, వారు చేస్తున్న పనినే వారికి అంతం కలుగును. అందుకోసమే సాతాను చేత వాడబడుతున్నామా? క్రీస్తు సంఘంలోనే ఉన్నాము, మనలో నుండే బయలుదేరుతారు అంటున్నాడు. అందుకోసమే బైబిల్ని చూయించి సువార్త కాకుండా మరి ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుల గురించి
వారికి ఇచ్చిన ఆశీర్వాదాల గురించి ప్రకటిస్తున్నావా? లేకుంటే ప్రవక్తల చరిత్రల గురించి ప్రకటిస్తున్నావా? లేకుంటే ఉపమానాల గురించి అదే ఆజ్ఞగా దాని గురించి ప్రకటిస్తున్నావా? ప్రకటించు. ఇది మరి కొత్త నిబంధనలో ఉన్న సువార్త ప్రకటిస్తూ అక్కడికి వెళ్ళి రావాలి, కానీ అదే ఆజ్ఞలుగా ప్రకటించకూడదు. అందుకోసమే పౌలు గారు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఏడేలా నాకు శ్రమ అంటున్నాడు పౌలు గారు. అందుకోసమే పౌలు గారు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇబ్బందులు అవన్నీ ఎదుర్కొని ఎన్నో బాధలు, హింసలు అనుభవిస్తూనే చెప్తున్నాడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఏడేలా నాకు శ్రమ. అందుకోసమే మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగును. మేలైనది ఏంటి? మేలైనది సువార్త అండి. సువార్త. ఆ సువార్త కాకుండా ఏది ప్రకటించినది దుర్వార్తే అవుతుంది అని లేఖనం చెప్తుందండి పిల్లరా. లేఖనం ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా? మరి ఈ రోజుల్లో చాలామంది సువార్త సభలు చెప్తున్నారు, సువార్త సభలు పెడుతున్నారు. చాలామంది సువార్త సభలు అంటున్నారు. మరి సువార్త సభల్లో ఏం జరుగుతున్నది చూడండి పిల్లరా. మరి ఏం జరుగుతున్నది? సువార్తనే ప్రకటించబడుతుందా? ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలులకు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలు ధర్మశాస్త్రంలో ఇలా ఉంది అలా ఉంది అని చెప్తున్నావా? ప్రవక్తల చరిత్రలకు చెప్తున్నావా? ఉపమానాల గురించి చెప్పి అదే ముగిస్తున్నావా? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించడమే సువార్త. ఆ సువార్త ప్రకటించవలసిన భారము, బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉందని మరి పౌలు గారు మొదటి శతాబ్దంలో చెప్తున్నాడు. అందుకోసమే మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచన చేయాలి. మరి విశ్వాసం ఎలా కలుగుతుంది? విశ్వాసం ఎలా కలుగుతుందండి? మరి దావీదుని గురించి చెప్పాలా? యెఫ్తాను గురించి చెప్పాలా? దేని గురించి చెప్తే విశ్వాసం కలుగుతుంది? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట యేసుక్రీస్తును బట్టే కలుగును. యేసుక్రీస్తుని గురించి అంటే పిల్లరా, రోమిలో రాసిన పత్రిక 10:17 రాయబడ్డది, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును. అంటే బాలుడైన క్రీస్తుని గురించి ప్రకటించాలా? హల్లెలూయా నేడు రక్షకుడు పుట్టాడు అని దాని గురించి ప్రకటించాలా? అది కాదండి. సువార్త అంటే ఏంది? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి తెలియజేసేదే సువార్త. ఆ స్వార్థ ప్రకటించాలి అని లేఖనం చెప్తుంది పిల్లరా. స్వార్థ ప్రకటించాలి. స్వార్థ ప్రకటించవలసిన మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించడమే సువార్త. అందుకోసమే సువార్త అంటే ఏంది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:1-4 రాయబడ్డది, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించుచున్న సువార్త మీకు తెలియజేయుచున్నాను, మీరు దానిని అంగీకరించి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఉపదేశరూపకంగా సువార్త మీకు ప్రకటించుతున్న ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఎడల సువార్త వలనే మీరు రక్షణ పొందువారయ్యుందురు. అందుకోసం 3-4 నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిన లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచెను. ఇది సువార్త అండి. ఈ సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తూ మరి చరిత్ర గురించి మరి గతంలో జరిగిన చరిత్రల గురించి చెప్పి ఉపమానాలు చెప్పి మళ్ళీ ఇక్కడ సువార్తకి రావాల్సిన అవసరం ఎంత ఉంది. అందుకోసమే ప్రియులారా మరి మనం ఏం చేస్తున్నాం? అందుకోసమే సాతాను మనల్ని ఏ విధంగా వాడుకుంటున్నాడు, మనం ఏం చేస్తున్నాం అనేది లేఖనాలను బట్టి మనమే ఆలోచన చేసుకోవాలి. ప్రియులారా మనం ఇంకాను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. రోమిలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. చూడండి పిల్లరా, క్రీస్తు మన కొరకు చనిపోయాను. మన పాపులమై ఉండగా, మనం శత్రువులమై ఉండగా. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడండి? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మనందరినీ పాపాలలో ఉన్న మనల్ని మనము నరకానికి పాత్రలమై ఉన్న మనల్ని సువార్త వినడం ద్వారా, ఆ సువార్తలో వినడం ద్వారా మన హృదయంలో పశ్చాత్తాపం కలుగుతుంది. దాని ద్వారా మనము మారుమనసు కలుగుతుంది. మారుమనసు కలగడం ద్వారా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటాము. అప్పుడు మరి చూడండి పిల్లరా, ఆ పరలోకం చేరే గొప్ప ధన్యత ఉన్నది. అందుకోసమే పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, నిన్నును నీ బోధన గురించి జాగ్రత్త, నువ్వు అలా ఉండాలి అంటున్నాడు.
మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నీవిలాగు చేసి నిన్ను నీ బోధ వినువారిని రక్షించుకుందువో. చూడండి పిల్లరా, ఏం చెయ్యాలి బోధ అంటున్నాడు పౌలు గారు తిమోతికి ఏం చెప్తున్నాడు? నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త. ఏం ప్రకటించాలి? క్రైస్తవుడు సువార్త ప్రకటించాలి. సువార్త తప్ప ఏది ప్రకటించినా అది మరి భిన్నమైన సువార్త అవుతుంది. భిన్నమైన సువార్త చెప్తే మరి శ్రమ అని వాక్యం చెప్తుంది. పిల్లరా, పౌలు గారు చెప్తున్నాడు, భిన్నమైన సువార్త ప్రకటిస్తున్నావా? వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుండో బయట నుంచి రారు, మీలో నుండే బయలుదేరతారు. క్రూరమైన తోడేళ్ళు మనలో నుండి వస్తారు. వారు మందను కనికరించారు. శిష్యుల మనసులను మరి ఖరాబ్ చేస్తారు. చూడండి పిల్లరా, వాక్యం ఏ విధంగా చెప్తుంది చూడండి పిల్లరా. మనం ఆలోచన చేయాలి. మొదటి శతాబ్దంలోనే ఎథెన్సులో ఉన్నవారు ఏదో ఒక కొత్త సంగతి వినుటకు కాలం గడిపేవారట. చూడండి పిల్లరా, అపోస్తల కార్యం 17:21 వచనంలో రాయబడిన మాట, మొదటి శతాబ్దంలోనే ఎథెన్స్ వారందరూను అక్కడ నివసించు పరదేశులను ఏదో యొక్క కొత్త సంగతి వినుటయందునో మాత్రమే కాలం గడుపుతున్నారు. చూడండి పిల్లరా, ఈరోజు ఏమైంది? కొత్త సంగతి ఇక్కడ ప్రకటిస్తున్నారండి, అక్కడ ప్రకటిస్తున్నారండి, ఇక్కడ ఉరుకుతున్నావు. కానీ నువ్వు వాక్యము బైబిల్లోని ఆత్మనేమము అనుసరిస్తున్నావా? వాళ్ళు చెప్పేది ఏంటి? సువార్తనేనా లేకుంటే ఏంటి అని మనము ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, ఏంటి మరి? సువార్తను వినాలి, సువార్త ప్రకారంగా మనం జీవించాలి. అందుకోసమే మరి లేఖనాల్లో పరిశీలన చేసేవారు వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండరట. ఏ విధంగా? అపోస్తల కార్యము 17:21 వచనంలో రాయబడిన లేఖనం బట్టే వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండరు కాబట్టి ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనమును పరిశీలించు వచ్చిరట. చూడండి, పౌలు శీల చెప్పిన సంగతులే వాళ్ళు పరిశీలించు వచ్చారట. అందుకోసమే వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండరి. అందుకోసమే ఎవరు చెప్పినా బైబిల్లోని ఆత్మనియమమును అనుసరించి చెప్తున్నారా లేదా అనేది మన బాధ్యత అని లేఖనం చెప్తుంది. లేఖనం ప్రకారంగా మరి బైబిల్లోని ఆత్మనియమం ప్రకారంగా వాళ్ళు చెప్తున్నారా, అది మనం అవునా కాదా అని చూసుకునేది జాగ్రత్త. చూడండి పిల్లలు, మనము అనారోగ్యమైనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మనల్ని పరీక్ష చేసి మరి మందులు రాసిస్తాడు. ఇది ప్రొద్దున వేసుకోవాలి ట్యాబ్లెట్, పగలు వేసుకోవాలి, రాత్రి వేసుకోవాలి అని మందులు ఇస్తాడు. మందులు తీసుకొని వచ్చి మనం ఏం చేస్తామండి? ఇంట్లో పెట్టుకుంటామా? ఇంట్లో పెట్టుకోమండి. వచ్చినాక ఏం చేస్తాము? ఇది పొద్దున, ఇది పగలు, ఇది రాత్రి అని పరిశీలన చేసుకొని దాన్ని చూసుకొని వేసుకుంటాం. అప్పుడు మనలో ఉన్న బలహీనత వెళ్ళిపోతుంది, శరీర బలహీనత. మరి ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యమును మనం ఆత్మనియమమును అనుసరించి జీవిస్తున్నామా? చూడండి పిల్లలు, మనం ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేయకుండా ఏదో బైబిల్లో చెప్తున్నారండి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు జీవించినప్పుడు చేసిన బోధ ఎవరికండి? యేసుక్రీస్తు జీవించినప్పుడు చేసిందే బోధ మరి అందరికా, సర్వలోకానికా, లేకుంటే మరి యూదులకు, ఇజ్రాయేళ్ళకినా? సున్నతి గల వారికి పరిచారకుడుగా ఉన్నాడు యేసుక్రీస్తు జీవించిన కాలంలో. లేఖనం చెప్తుందండి. రోమిలో రాసిన పత్రిక 15వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట, నేను చెప్పున్నదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడిని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గురించి మయమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. యేసుక్రీస్తు జీవించిన బోధ ఎవరికండి? సున్నతి గల వారికి పరిచారకుడుగా ఉన్నాడు. అందుకోసమే మత్తయి సువార్తలో చాలా చక్కగా రాయబడ్డది. 15వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మాట, ఆయన ఇజ్రాయేలీల ఇంటి యొద్దకు శిష్యులకు చెప్తున్నాడు. ఆయన ఇజ్రాయేలీల ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. చూడండి పిల్లరా, అందుకోసమే లేఖనం చదువుకుందాం పిల్లరా. యేసు 12 మందిని పంపుచు వారికి సూచించి వారికి ఆజ్ఞాపించిన విధంగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయంలో ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, కానీ ఇజ్రాయేలు వంశంలోని నశించుచున్న గొర్రెల యొద్దకే వెళ్ళుడి. చూడండి, మరి వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించుచున్నదని ప్రకటించుడి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు జీవించిన కాలంలో ధర్మశాస్త్ర అమల్లో ఉన్న కాలము మరి ఇజ్రాయేళ్లకు, యూదులకు మాత్రమే చెప్పాలి. చూడండి పిల్లరా, మరి ఎప్పుడు సర్వలోకానికి సువార్త ప్రకటించబడ్డది?
చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు చెప్తున్నాడు, మరి నేను ప్రకటిస్తున్నాను, నేను ప్రకటిస్తున్నప్పుడు ఇవన్నీ మీరు సహించట్లేదు. మరి పరిశుద్ధాత్ముడు వస్తాడు, పరిశుద్ధాత్ముడు వచ్చి మీకు సర్వసత్యంలోకి నడిపిస్తాడు. మరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని చెప్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనము 12-13 వచనాల్లో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమియు బోధింపక వాటిని బోధించి సంభవింపు సంగతులు మీకు తెలియజేయును. ఆయన నా వాటిలో నుండి మీకు తెలియజేయును గనుక నన్ను మయపరచును. తండ్రికి కలిగినవి నావి, అందుచేత ఆయన నా వాటిలో నుండి తీసుకొని మీకు తెలియజేయునని చెప్పాను. చూడండి పిల్లరా, నేను ఇప్పుడు సర్వసత్యం చెప్పట్లేదు, సత్యమే చెప్తున్నాను. సర్వసత్యం ఎప్పుడు చెప్తారు? మరి నేను ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, శిలువలో మరణించాలి, సమాధి చేయబడాలి, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త ప్రకటిస్తారు. అప్పుడు సర్వసత్యం అనేది మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత అని చెప్తున్నాడు పిల్లరా. ఆయన పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన గురించి ఏం చెప్పాడు? నా వాటిలో నుంచే తీసుకుని చెప్తాడు అని చెప్తున్నాడు పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మన క్రైస్తవుడు అనుసరించవలసినది ఏంటి? చట్టం. ఆ చట్టంలో ఉన్న సువార్తలో ఉంది దేవుని శక్తి. అందుకోసమే ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయిల్ గురించి ఏమి ఇవ్వబడ్డది? ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. ధర్మశాస్త్రము కొట్టివేయబడ్డది. ఆ మధ్య కూడాను మరి అన్ని జనులైన ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? వీరు అన్ని జనులు, వీరు ఇజ్రాయేలీలు, వీరు అన్ని జనులు, ఈ ఇజ్రాయేలీ అని మరి వేర్పరిచింది. ఆ యేసుక్రీస్తు వచ్చి ఏం చేసిండు? ఆ ధర్మశాస్త్రాన్ని మరి కొట్టివేశాడు అని లేఖనం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి మనం చదువుకుంటే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేయబడిన సున్నతి గలవారమనబడిన సున్నతి లేని వారన మీరు అని ఇప్పుడు మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశంలో వాగ్దాన నిబంధనలు లేని పరజనుల్లో నిరీక్షణ లేని వారు లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఇట్లు సంధి చేసి ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగూ చేసెను కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధి చేరగలిగి ఉన్నాము. చూడండి పిల్లరా, ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏర్పరిచాడు. యేసుక్రీస్తు వచ్చి ధర్మశాస్త్రంను అనుసరించి జీవించి కొట్టివేశాడు. మరి ఇప్పుడు అంతా యూదులు లేరు, నేను గ్రీకు దేశస్తులు లేరు, నేను గొప్పవారిని అని చెప్పేవాడి అవకాశమే లేదు. ఇప్పుడు అందరూ యేసుక్రీస్తు ఎద్దుకు రావాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితేనే పరలోకం చేరే గొప్ప ధన్యత అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, అందుకోసమే ఇప్పుడు మనం ఏది ప్రకటించాలి, బైబుల్ని చూయించి ఈరోజు ఒకడు దేవుని జనంగా మన ఇజ్రాయేల్ గురించి ఇచ్చిన ఆశీర్వాదాలు చెప్తున్నావా? మరి వారి చరిత్ర చెప్తున్నావా? ఆ చరిత్ర ఎందుకు చెప్పాలి? సువార్త చెప్తూ చరిత్ర చెప్పి ఇక్కడికి రావాలి, ఉపమానాలు చెప్పి ఇక్కడికి రావాలి. అదే ఆజ్ఞ కాదు. సువార్త చెప్తూ యేసుక్రీస్తు మరణ సమాధి గురించి చెప్తూ అక్కడికి వెళ్ళి చరిత్ర చెప్పి యుగాంతమందున మనకు బుద్ధి కలిగేది చరిత్ర చెప్పి మళ్ళా ఇక్కడికి రావాలి. అందుకోసమే మరి యుగాంతమందున మనకు బుద్ధి కలిగించినందుకు చరిత్ర ఉంది అని లేఖనం చెప్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7-8 వచనాల్లో రాయబడ్డది చరిత్ర గురించి. చూడు, జనులు తినుటకును త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు
వారిలో కొందరి వలె వారు విగ్రహాలై ఉండిరి, మరియు వారి వలె మనమును వ్యభిచరింపక ఉందాము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినమందే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందాము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనికి సంహారకుని చేత నశింపబడిరి. ఈ సంగతులు యుగాంతమందున్న వారికి సంభవించి, మరి చూడండి, ఈ దృష్టాంతములు వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడెను. చూడండి పిల్లల, చరిత్ర ఎందుకు? మనము బుద్ధి కలగడానికి చరిత్ర ఉంది అంటున్నాడు. చరిత్రనే నీకు ఆజ్ఞ కాదు. ఇప్పుడు ఆజ్ఞ ఏది? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తున్నప్పుడు నువ్వు చరిత్ర గురించి చెప్పి మళ్ళీ సువార్తలకు రావాలి. ఉపమానాలు చెప్పి మళ్ళీ ఇక్కడికి సువార్త దగ్గర రావాలి. అదే ఆజ్ఞ కాదు. ఆజ్ఞ ఏది? సువార్త ఏం చేస్తుంది? సువార్త ఇప్పుడు మనకు తీర్పు తీస్తుంది, మనుషుల రహస్యాలను బయలుపరుస్తుంది. సువార్తలో ఏముంది? సువార్తలో దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. అందుకోసం యేసుక్రీస్తు యొద్దకు ఎందుకు రావాలి? శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటిని మరి కోరుకొని అపేక్షించాలి, వాటిని అనుభవించాలని యేసుక్రీస్తు యొద్దకు వస్తున్నావా? అది అలా చెప్పట్లేదు లేఖనం. అలా చెప్పట్లేదు. యేసుక్రీస్తు యొద్దకు వస్తే మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి. ఎందుకంటే శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఆ పాప స్వభావాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు. చూడండి పిల్లలు, ఆత్మను అనుసరించి జీవించాలి, ఆత్మానుసారంగా జీవించాలి. మనమై ఉన్న ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏం చెప్తున్నది? ఈ శరీరంలో ఈ ఆత్మ ఉన్నంత వరకు మనమై ఇది అది నాది నీది అని చెప్తున్నామే. చూడండి పిల్లరా, ఈ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మట్టి నుండి వచ్చింది, మట్టికి అప్పచెప్పవలసిందే. చూడండి పిల్లరా, మరి శరీరంలో ఉన్నది పాప స్వభావం. ఈ పాప స్వభావాన్ని తీసివేసి మరి యేసుక్రీస్తు మనందరి నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో పరిశుద్ధాత్మని పంపి పరిశుద్ధాత్మని ద్వారా పరిశుద్ధాత్మని పొందుకున్న వారు సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించినప్పుడు హృదయాలు పొడవబడ్డాయి. సహోదరులారా, మేమేం చేస్తాము? మేము ఇంత తప్పిదమ్మ చేసామా? మీరేమంటాడు పేతురు గారు? ప్రతివాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. సువార్తనే తీర్పు తీరుస్తుంది. ఇప్పుడు సువార్తనే తీర్పు తీరుస్తుంది. అందుకోసమే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. అందుకోసమే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట చదువుకున్నట్లయితే, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినము ఇలాగూ జరుగును. చూడండి, మనుషుల రహస్యాలను మరి బయలుపరుస్తుందట సువార్త, విమర్శించును. సువార్త ప్రకటించాలి. మరి బైబిల్లోనే మరి చూడండి, బైబిల్నే చూపించి ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేల్ గురించి ప్రకటిస్తున్నావా? మరి జాగ్రత్త అని లేఖనం చెప్తుంది. మరి ఉపమానాలు చెప్పి అదే ముగిస్తున్నావా? జాగ్రత్త అని లేఖనం చెప్తుంది. అందుకోసమే మరి ఇంకా ఇప్పుడు సంఘానికి చెప్పవలసింది ఏంది? ప్రవచనాలు చెప్తున్నావా? ఈరోజు ప్రవచనము, ఈరోజు వాగ్దానం అని చెప్తున్నావా? జాగ్రత్త అని లేఖనం చెప్తుంది. అందుకోసమే ఇప్పుడు ఏం చెప్పాలి? సువార్త ప్రకటించాలి. మరి సువార్తను ప్రకటించాలి. మరి ప్రవచనాలు, వాగ్దానాలు చెప్తున్నావా? జాగ్రత్త అని లేఖనం చెప్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగునట్లు అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. చూడండి పిల్లలు, ఎన్ని వాగ్దానములు, అన్ని ఆ వాగ్దానములను క్రీస్తునందు అవునన్నట్లుగా ఉన్నాయి. యేసుక్రీస్తు వచ్చిండు, ధర్మశాస్త్రం అనుసరించాడు, కొట్టివేశాడు. ఇంకా మరి ప్రవచనాలు, వాగ్దానాలు అనేది లేవు. బస్ పరిశుద్ధాత్మను బోధన అనుసరించి జీవించాలి. మరి సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదని మనము ఆలోచన చేయాలి. అందుకోసమే క్రైస్తవుడికి ఆజ్ఞ ఏంది? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించడమే నీ బాధ్యత ఉన్నది అని లేఖనం చెప్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 15 వచనాలు చదువుకున్నట్లయితే, మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవారు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అందుకోసమే నువ్వు సువార్తనే ప్రకటించాలి. నువ్వు వాళ్ళని ఏదో నమ్మించి నేను వాళ్ళని తీసుకొస్తాను కాదు. సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించడం ద్వారా వారి హృదయాలు పొడవబడాలి.
అది బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులే ప్రకటించాలి. ప్రకృతి సంబంధమైన సంగతులు మరి ఏదో చరిత్రలు చెప్తాంటే అలా చరిత్రలు చెప్పినది క్రీస్తులోనికి తీసుకొస్తా అంటే కుదరదని లేఖనం చెప్తుంది. అందుకోసమే పౌలు గారు తిమోతికి నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త, చూడండి, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త అని పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. మనం ఈరోజు క్రీస్తును విశ్వసించిన మనము, క్రీస్తునందు విశ్వాసం ఉంచి మనము క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకు ఒక భారం ఉన్నది, సువార్తను ప్రకటించే భారం. సువార్త అంటే ఏది? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించడమే సువార్త. ఆ సువార్త ఏంది? సువార్త ఏం చేస్తుంది? సర్వలోకంలో ఫలించుచున్నది. కొలసీలకు రాసిన పత్రిక చూడండి, సువార్తకు కలుగు నిరీక్షణ నుండి తొలగిపోవద్దు. సువార్త కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక అని కొలసీలకు రాసిన పత్రిక 1:23 రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండినేడలా ఇది మీకు కలుగును. పౌలను నేను సువార్తకు పరిచారకుడనైతిని. చూడండి పిల్లరా, అందుకోసం పౌలు గారు అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన శ్రమ. పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నారు, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు అవన్నీ అనుభవిస్తూనే అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. పౌలు గారు మొదటి శతాబ్దంలో సువార్త ప్రకటిస్తున్నారు. భిన్నమైన సువార్త ఒక బంధుకు ప్రకటిస్తున్నది. అందుకే ఒక పట్టణంలో ప్రకటించి వేరే పట్టణానికి వచ్చే వరకు భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారట. అందుకోసమే పౌలు గారు అయ్యో అంటున్నాడు. ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా, భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా భయమును ఆశ్చర్యము కలుగుతున్నది అంటున్నాడు. మరి సువార్త ఏం చెప్తుంది? సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నది. మరి సువార్తలో ఉంది దేవుని శక్తి. అందుకోసమే కొలసీలకు రాసిన పత్రిక 1:6 రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. అందుకోసమే సువార్త ప్రకటించాలి. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి వారు ఆలోచిస్తే వారి హృదయాలు పొడబడతాయి. అందుకోసమే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలంటున్నాడు. అందుకోసమే మనం ఏం చేస్తున్నాం? అందుకోసమే నేను సువార్త విషయంలో యాజక ధర్మం జరిగించుచున్నాను అంటున్నాడు పౌలు గారు. యాజక ధర్మము. అందుకోసమే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించే భారం ఎవరికి? క్రైస్తవుడిగా నువ్వు బైబిల్లోని ఆత్మనేమను అనుసరించి నువ్వు తీసుకున్న బాప్తీసము, యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకున్నావా? బైబిల్ చెప్తున్న సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసాలు ఉన్నాయా లేదా? అప్పుడు బైబిల్లోని ఆత్మనియమం అనుసరించి మనం తీసుకున్న బాప్తీసం బైబిల్ సిద్ధాంత ప్రకారంగా ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అప్పుడు మనం చేయవలసిన భారం ఏంది? మన మీద ఉండవలసిన భారం ఏంటి? సువార్త ప్రకటించాలి. అందుకోసమే యాజక ధర్మం జరిగిస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. రోమీయులకు రాసిన పత్రిక 15 నుంచి చదువుకున్నావతే, ఆయనను అన్యజనులు అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమవునట్టు నేను సువార్త విషయంలో యాజక ధర్మము యాజక ధర్మము జరిగించుచున్నాను. దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. చూడండి పిల్లరా, పరిచారకుడనైతిని అని చెప్తూ ఏమంటున్నాడు? ఇంకా ఇది ఏదో చేసుకొని మీకు జ్ఞాపకం చేయవలనని ఉండి ఎక్కువగా ధైర్యము కలిగి సంక్షేమంగా మీకు రాయిచున్నాను. ఏమని రాయిచున్నావు అని చెప్తూ, కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. అందుకోసమే భారంతో పౌలు గారు ప్రయాసపడుతున్నాడు. అందుకోసమే ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యం చేతను, క్రియ చేతను, గురుతుల బలం చేతను, మాత్కార్యముల బలముల చేతను, పరిశుద్ధాత్మ బలం చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించి కానీ మరి దేనిని గురించి మాటలాడ తెగింపలేను. చూడండి, నేను దేని గురించి మాటలాడ తెగింపను, అనవసరమైన మాటలు నేను పట్టించుకోను అని పౌలు గారు అంటున్నాడు. అందుకోసమే కాబట్టి యెరూషలేములో మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో ఇల్లూరు వరకు ప్రాంతం వరకు క్రీస్తు సువార్త పూర్ణంగా ప్రకటించుచున్నాను. చూడండి పిల్లరా, పౌలు గారు మరి ఎంత ప్రయాసపడుతున్నాడు, ప్రతి ప్రాంతం తిరుగుతున్నాడు. అందుకోసమే క్రీస్తు సువార్త పూర్ణంగా ప్రకటించుచున్నాను. అందుకోసమే పౌలు గారు పడ్డ ప్రయాసము, పౌలు గారు కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు రాసిన ఆ 14 పత్రికలు ఈరోజు క్రైస్తవ సమాజము అర్థం కావట్లేదు. ఎందుకంటే బైబిల్లోని ఆత్మనేమను అనుసరించి తీసుకున్న బాప్తీసాలు సరిగ్గా లేవు. అందుకోసమే ఈరోజు ఏం చెప్తున్నారు? ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేళ్లకు
ఇచ్చిన ఆశీర్వాదాల గురించి చెప్తున్నారు, మరి ప్రవక్తల చరిత్రల గురించి చెప్తున్నారు, ఉపమానాల గురించి చెప్తున్నారు. అది చెప్పాలా? అది చెప్తే భిన్నమైన సువార్త. మరి ఏది ప్రకటించాలి క్రైస్తవుడు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త ప్రకటించాలి. అందుకోసమే సువార్తలో మా సువార్త వలన మిమ్మల్ని పిలిచిన అంటున్నాడు. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట, మీరీలాగు రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. పౌలు గారు మా సువార్త అంటే, పౌలు గారి సువార్త ఏంది? యేసుక్రీస్తుని మరణ సమాధిని గురించి ప్రకటించడమే సువార్త. మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. మనం సువార్త ద్వారా కనబడ్డామా? సువార్త ద్వారా కనబడ్డామా లేదా? ఈరోజు ఎవరో వ్యక్తుల సాక్ష్యాలను బట్టి నువ్వు బాప్తిసం తీసుకున్నావా? అలా సంఘంలో చేర్చబడితే నీకు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ఇలా ప్రశ్నలు రావాలి. ఆ ప్రశ్నలకు సమాధానం బైబిల్ చెప్తుంది. ఆ బైబిల్ ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదని మనల్ని మనము వాక్యంతో కట్టుకోవాలి, వాక్యంతో కనబడాలి. వాక్యంతో కనబడితే వాక్యంలో ఉన్న శక్తి ఏంటి? అందుకోసమే సువార్త ద్వారా కనబడాలని పౌలు గారు చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. చూడండి, కొరింథీ సంఘంతో చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. అందుకోసమే పౌలు గారు నేను మిమ్మును గురించి బతిమాలుతున్నాను. సువార్త ద్వారా కనబడ్డాను, సువార్త ప్రకారంగా జీవించాలి, సువార్త ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, అందుకోసమే ఏది ప్రకటించకపోయిన ఎడల క్రైస్తవునికి శ్రమ. చూడండి పిల్లరా, వారు ఎక్కడి నుండి వస్తారట? మీలో నుండే బయలుదేరుతారు. వారు మన సంబంధులు కారు. వారు ఏం చేస్తారట? క్రూరమైన క్రూరమైన తోడేళ్ళ వారు వాళ్ళ స్వభావం ఉంటుందట. శిష్యుల మనసులను చెరుపుతారట, వంకర మాటలు పలుకుతారట. అందుకోసమే యేసుక్రీస్తు జీవించినప్పుడు 12 మందిలో ఒకడు సాతాను అంటున్నాడు. చూడండి పిల్లారా, ఈరోజు బైబిల్నే చూపించి బైబిల్లోని ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేల్ గురించి నువ్వు ప్రకటిస్తున్నావా? వారి ఆశీర్వాదాల గురించి ప్రకటిస్తున్నావా? సంఘములో ఇప్పుడు చెప్పవలసిందేంది? సంఘములో ప్రకటించవలసిందేంది? సువార్త ప్రకటించాలి. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. చూడండి పిల్లరా, అంత గొప్ప భాగ్యాన్ని మనము పక్కన పెట్టి బైబిల్ని చూయించి ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేల్ ఆశీర్వాదాలు ఉన్నాయి, వారికి ఆశీర్వాదాలు ఇచ్చి ఇప్పుడు నీకు సంఘంలో నువ్వు ఆశీర్వాదాల గురించి చెప్పాలా? క్రైస్తవుడు శరీర సంబంధమైన ఆశీర్వాదం ఆశించాలా ఏంటి? క్రైస్తవుడికి ఇప్పుడు ఆశీర్వాదం ఏంటి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మను గురించి ఆశీర్వాదం. పిల్లరా, మనం ఏం చెప్తున్నాం? సువార్త ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా? అందుకోసమే ఒకనాడు యేసుక్రీస్తు జీవించిన కాలంలో బోధించిన బోధ ఎవరికి? ఇజ్రాయిళ్లకు, యూదులకు మాత్రమే. ఇప్పుడు మన క్రైస్తవుడు అనుసరించవలసిన చట్టం అది. క్రైస్తవుడు అనుసరించవలసిన చట్టమేంది? యేసుక్రీస్తు వచ్చాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, కొట్టివేశాడు, మరణించాడు, లేఖనాల ప్రకారం 3వ దినం తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపిస్తే ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది అపోస్తలులు దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. అందుకోసమే పౌలు గారు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయినా నాకు శ్రమ అంటున్నాడు. సువార్త ప్రకటిస్తున్నాడు, ఎన్నో ఇరుకులు, ఎన్నో దెబ్బలు, ఎన్నో ఇబ్బందులు అన్నిటిని ఎదుర్కొంటూ పౌలు గారు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయినా నాకు శ్రమ. అందుకోసమే క్రీస్తును విశ్వసించిన నీవు నేను మన మీద ఒక భారము బాధ్యత అనే ఉన్నది. ఆ భారము బాధ్యత ఏంటి? మనము సువార్త ద్వారా కనబడ్డామా? మనం తీసుకున్న బాప్తీసం బైబిల్ సిద్ధాంత ప్రకారంగా ఉన్నదా? యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయత వలన సువార్త వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఆ సువార్త మనం ప్రకటించాలి. ఆ ప్రకటించవలసిన భారము మన అందరి మీద ఉంది. అందుకోసమే ఏది ప్రకటింపకపోయినలా క్రైస్తవునికి శ్రమ. చూడండి పిల్లారా, క్రైస్తవుడు ఏం ప్రకటించాలి? సువార్తను ప్రకటించాలి. ఇంకా నేను అది చూసి ప్రకృతి సంబంధమైన వాటిని గురించి ఇది చెప్పి అది చెప్పి నేను వాళ్ళను సంఘంలో నడిపిస్తా, వాళ్ళని క్రైస్తవులుగా చేస్తా అంటే అది కుదరదు అని లేఖనం చెప్తుంది. అందుకోసమే పౌలు గారు తిమోతికి, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త పడము. అందుకోసమే క్రీస్తును విశ్వసించిన నీవు నేను సహోదరుడా మనము ఏ విధంగా ఉన్నాం? మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నది? మనము సువార్త ద్వారా కనబడ్డామా లేదా? ఇకనైనా వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. అందుకోసమే ఈరోజు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. బైబిల్నే చూపెడుతున్నారు. సాతాను ఆ విధంగా
వాళ్ళని మనలో నుండి బయలుదేరుతారు అంటున్నాడు. వారు వంకర మాటలు మాట్లాడతారట. వారి క్రియల వలన వాళ్ళని తెలుసుకోవచ్చు అని చెప్తున్నది లేఖనం. అందుకోసమే వాక్యానుసారంగా మనము ఆత్మనియమం అనుసరించి జీవించాలి. వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. అలా కట్టుకుంటేనే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో ఆలోచన చేసుకొని మన ఆత్మీయ జీవితం కట్టుకొని మరి కన్నమొస్తే ఆ పరలోకం చేరే గొప్ప భాగ్యము ఉన్నది. ఆ భాగ్యాన్ని ప్రకారంగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనము వాక్యం ప్రకారంగా మన ఆత్మీయ జీవితంలో చక్కదిద్దుకునే గొప్ప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహించిన అని మనం అలా ఉన్నదా లేదా అని మనల్ని మనం వాక్య ప్రకారంగా సరిదిద్దుకుంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ మరి ఏది ప్రకటించకపోయిన క్రైస్తవునికి శ్రమ అనే అంశం ద్వారా ఎన్నో విధాలుగా మరి మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి ఆ వాక్యాన్ని విన్నది విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారంగా మా ఆత్మీయ జీవితం కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యము మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో బీడబ్ల్యూ మరి అనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, మీ ఆత్మీయతలు బలపడుతూ అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచయ నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.